హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. మీరు ఎప్పుడైనా కడుపు నొప్పికి, చెవి నొప్పి లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటి అనారోగ్యాలకి ఒక్క ఫీవర్ ట్యాబ్లెట్ అన్నిటినీ తగ్గిస్తుంది అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఫౌండేషన్ విషయంలో మాత్రం రొటీన్ పద్ధతిని వాడుతున్నారు. ఇది చాలా తప్పండి. దీనివల్ల నష్టపోయేది మీరే. సో దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అట్ ది సేమ్ టైం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు చాలా వరకు మీరు చూసే ఉంటారు, హౌస్ కన్స్ట్రక్షన్ అంటానే ఫౌండేషన్లో కనపడేది మనకు ఒకటి 5 ఫీట్ల లోతు కింద పీసీసీ, 4 ఫీట్ బై 4 ఫీట్ మ్యాటు, 1 ఫీట్ ఫుటింగ్ కాంక్రీటు, దానిపైన కాలమ్స్. కాస్త అటు ఇటుగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసేది ఇదే మిస్టేక్స్. ఇది రొటీన్ ప్యాటర్న్ అండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అనారోగ్యానికి తగినట్టుగా మెడిసిన్ ఉన్నట్టే, ఒక మెడిసిన్ ఇంకొక రోగానికి పని చేయనట్టే ఫౌండేషన్ మెథడ్స్ కూడా ఒక సాయిల్కి తగ్గట్టుగా ఇంకొక సాయిల్ మెథడ్ పనిచేయదండి. ఎందుకంటే సాయిల్కి తగినట్టుగానే ఫౌండేషన్ మెథడ్స్ అనేది ఉండాలి. రొటీన్ పద్ధతి వాడి ఫౌండేషన్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటి అని అంటే, చాలా వరకు వచ్చేటువంటి కంప్లైంట్స్, రెగ్యులర్ కంప్లైంట్స్ ఇవేనండి. ఏంటంటే డోర్స్ అండ్ విండోస్ దగ్గర డయాగ్నల్గా క్రాక్స్ రావడం, ఫ్లోరింగ్లో అప్లిఫ్ట్ కానీ లేదంటే ష్రింకేజ్ కానీ జరిగి కుంగిపోవడం లేదంటే ఉబ్బిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి వాల్స్ మొత్తం క్రాక్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్, స్లాబ్లో క్రాక్స్ ఉంటాయి. కొత్తగా కట్టే అంశాలు అయినా కూడా క్రాక్స్ వస్తున్నాయి. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే వీక్ ఫౌండేషన్ అండి. వీక్ ఫౌండేషన్ వల్లనే అలా ఉంటుంది. అదేంటి సార్, మేము సిమెంట్ బాగానే వేసినాం, కంకర బాగానే వేసినాం, స్టీల్ వేసినాం, మీరు అన్నీ వేశారు, కానీ ఫౌండేషన్ మెథడ్ ఆ సాయిల్కు తగినట్టుగా మీరు ఫౌండేషన్ వేశారా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇనిషియల్గా ఫౌండేషన్లో మీకు ఖర్చు ఎక్కువ అని అందరూ ఆలోచన చేస్తారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన చేసే విషయం ఇదే, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్కసారి ఆలోచించేయండి. రొటీన్ ఫౌండేషన్ వేస్తారు, ఇల్లు కట్టేసుకుంటారు, అయిపోతుంది. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్కి మళ్ళీ రిపేర్స్ వస్తాయి. మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టాల్సింది ఎవరు? మీరే కదా. తప్పుడు ఫౌండేషన్ పద్ధతి వాడి రిపేర్ ఖర్చులకు పెట్టే డబ్బుల్ని మీరు ఇనిషియల్గా ఫౌండేషన్ టైంలోనే ప్రాపర్ ఫౌండేషన్ మెథడ్ని యూజ్ చేసి ఆ డబ్బులు ఇక్కడ పెట్టమని నేను చెప్తున్నాను. ఈ డబ్బులు వేస్ట్ అయ్యే కాదండి. ఎందుకంటే మీరు బాగా గమనించండి, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, లైఫ్ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ ఫౌండేషన్ మెథడ్స్ వాడితే 90 to 99% మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉండదు. నన్ను నమ్మండి. ఓకే సార్, మరి ఫౌండేషన్ మెథడ్స్ బాగానే ఉంది, మీరు చెప్పేది ఓకే, మేము ఒప్పుకుంటాం. మరి ఎలాంటి సాయిల్కి ఎలాంటి ఫౌండేషన్స్ మనం వేసుకోవాలి కాస్త చెప్పండి అని అంటే, మోస్ట్ ఆఫ్ ది మన తెలుగు స్టేట్స్లో 6 టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేది మన గ్రౌండ్స్లో దొరుకుతాయండి. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కాటన్ సాయిల్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సెకండ్ శాండీ సాయిల్, థర్డ్ వన్ క్లేయి ఆర్ రెడ్ సాయిల్, ఫోర్త్ వన్ గ్రావెల్ ఆర్ మురం, ఫిఫ్త్ వన్ పీట్ సాయిల్, సిక్స్త్ వన్ రాకీ సాయిల్స్ అండి. ఈ 6 రకాల సాయిల్స్ మనకి ఎక్కువగా మన తెలుగు స్టేట్స్లో కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ బ్లాక్ కాటన్ సాయిల్కి పైల్ ఆర్ అండర్ రీమ్డ్ పైల్ ఫౌండేషన్ అనేది వాడాలి. సెకండ్ శాండీ సాయిల్కి వచ్చేసి డీప్ ఫైల్ విత్ పైల్ క్యాప్ ఆర్ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది యూజ్ అవుతుందండి. థర్డ్ వన్ రెడ్ ఆర్ క్లేయి సాయిల్స్కి మ్యాట్ ఆర్ రాఫ్ట్ విత్ స్ట్రాప్ ఫౌండేషన్ అనేది వాడాలండి. ఫోర్త్ గ్రావెల్ కానివ్వండి, రాకీ సాయిల్స్లో షాలో డెప్త్లో విత్ ఐసోలేటెడ్ ఆర్ స్టెప్డ్ ఫుట్టింగ్ అనేది యూజ్ అవుతుందండి. ఈ 6 రకాల సాయిల్స్ మీరు ఉన్నప్పుడు వాటికి తగినట్టుగా ఫౌండేషన్ వేసుకుంటే మీ ఫౌండేషన్ బాగుంటుంది, దాని ద్వారా హౌస్ బాగుంటుంది, దాని ద్వారా మీకు డబ్బులు సేవ్ అవుతాయి. చూశారు కదండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి, వారికి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని యూట్యూబ్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్